ఇంత విడుతు తోటి నేనైతే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకంటే జాయింట్స్ అనేటివి 2 జాయింట్సే తీసుకోవడానికి నేనైతే అలా తీసుకుంటున్నాను ఖర్చుని. ఈ విధంగా మనము ఇదిగోండి ఇలా ఖర్చుకి తీసుకొని ఈ బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి మనం చూసుకుందాము. ఇక్కడ వరకు ఖర్చు, ఇక్కడ కుట్టు ఖర్చుకైతే మనం వేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఇలా చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఎత్తు ఎంత ఉంది చంక కింద అనేది వేసుకున్నాము. ఆ తర్వాత ఈ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకున్నాను. అయితే ఇప్పుడు ఇది మనకు కరెక్టేనా కాదా అని, చంక కింద ముడతలు వస్తాయా వీళ్ళకు అనేది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ కరెక్ట్ ఇలా లాంగ్ అయితే ఇలా తీసుకొని ఇక్కడ నుండి 3.5 వచ్చేలాగా చూసుకోవాలి. 3.5 వస్తే మటుకు ఖచ్చితంగా ముడతలు అయితే రావండి. సో మనం ఏం చేయాలంటే ఇంకా కొంచెం కిందకి వేసుకోవాలి. ఇలా ఇప్పుడు పైకి వేసుకుంటే ఇది కిందకి వేసుకుందామండి. ఇక్కడ ముడతలు చంక కింద ముడతలు రావద్దు అనంటే మనం ఇక్కడ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకు 9 ఇంచెస్ ఉంది కదండి. ఇదిగో 9 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అయితే ఇలా తీసుకోవాలి. ఒకవేళ మనము చంక ప్లస్ ఆర్మ్ రౌండ్, ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ కరెక్ట్ గా లేవనుకోండి, మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు స్ట్రైట్ గా కుట్టు అసలే రాదు. అంత వంకరగా వస్తుంది కుట్టు. మనం స్ట్రైట్ గా ఇలా గీత స్ట్రైట్ గా వచ్చేటట్టుగా కుట్టు ఫిట్టింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మనము హ్యాండ్ది చంక ఇంకా మళ్ళా బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ పార్ట్ది కరెక్ట్ గా ఉంటేనే మనకు స్ట్రైట్ కుట్ అనేది వస్తుంది. మీకు